మోడల్ స్కూల్ మరియు హాస్టల్కు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ భవన నిర్మాణ శంకుస్థాపన. చెన్న బసవేశ్వర స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో శ్రీ స్వామివారికి వెండి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ముందుగా పట్టణ పురవీధుల గుండా ఆభరణాలను ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో పాత భవనాన్ని పూర్తిగా తొలగించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి తక్షణం 4,50,00,000 రూపాయల నిధులు మంత్రి మంజూరు చేశారు. అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్ మరియు హాస్టల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. భూములు రాయకోట దొరకదు కాదు, రాయకోటకు సంబంధం లేదు. కర్చల్ అస్లామాబాద్ కర్చల్ ఇది పాత రోడ్డు,
మన తాతలు ముత్తాతలు మళ్ళమాట ఇది మళ్ళీ బుధేరా సీరు రోడ్డు మంజూరు చేయాలి. ఇలా ప్రెషర్ బందైపోయిందా? చెప్తున్నా, ఒక మాట చెప్పలేదు నాకు, ఒకసారి టైం చెప్పలేదు నాకు. ఇట్లు పరిస్థితి బందైపోయిందా? బందైపోయిందా? ఓ ప్రెషర్ బంద్ అయితే ఇప్పుడు రోడ్డు పరిస్థితి పోయింది. అంతేనా? అదే కావాలి. సరే, మనము ఎన్నికల దాకానే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలు ఉండవు. మన ప్రాంతము, మన గ్రామము, మన గల్లీ, మన అభివృద్ధి, మన పిల్లల చదువు, మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం. ఈరోజు కంపెనీకి ఇచ్చినామా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏం తెలుసని వచ్చిందా? నవ్వుతున్నావు మళ్ళీ ఏమంటున్నా? కంపెనీ మా దగ్గర అనుకోసం తీసుకొచ్చినా. ఆ రకంగా మీకు మీ మండలికి అంబులెన్స్ ఉందా? నవ్వుతా మళ్ళీ కాదు కలిపి నాకు కానీ మీకు అంబులెన్స్ ఉందా లేదా? అడిగిన ఉండదా లేదా? పని చేస్తుంది అడిగినా లేని జాగాలో మనం అంబులెన్స్ తీసుకుంటాం, ఉన్న జాగాలో అవసరం లేదు. సో మీ గ్రామానికి సంబంధించి రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్లే కానీ, కరెంటే కానీ, ఆ తర్వాత పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు, ఇల్లు అమ్మగారు పట్టుకుని వచ్చారు, పుష్పగుచ్చాలు యాడి వేలో ఫస్ట్ ముప్పటి వీళ్ళు ఏ ఊరికి పోయి తెలంగాణ. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు నా ప్రాంతము, అందరూ నా తల్లిని ఏ రకంగా అభివృద్ధి చేయాలి. ప్రధానంగా ముఖ్యంగా విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ. విద్యా వ్యవస్థలో మళ్ళీ ముఖ్యంగా అమ్మాయిల చదువు. అందు గురించి మొట్టమొదటి కాన్స్టిట్యూన్సీలో మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ కు రావడం జరిగింది. 11 సంవత్సరాల క్రితము ఇదే మోడల్ స్కూల్ మొదలు పెట్టాం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాం అభివృద్ధి. ఇలా సుమారు ఎంత టూర్నమెంట్ శాంక్షన్, 1,20,00,000 ఈ మోడల్ స్కూళ్ళకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది. అయినా అది సరిపోతలేదు, ఇంకా సుమారు 84-25 లక్షలు కావాలి. ఆ 25 లక్షలు కూడా ఈ రోజు మంజూరు చేస్తున్న విషయాన్ని సంబంధించి. So in future there should not be any sort of a problem with regard to the student, particularly the girl students. Okay, na? So particularly year, you see that this is a working season. All the work should be completed before January, before June end. You have to put the proposals, we'll send it to the collector, we'll take the sanction, and also combine చేసి టెండర్ పెట్టండి. ఇకపోతే మన ప్రాంతానికి రోడ్లనే కానీ, మంచినీటి వ్యవస్థనే కానీ, నాకు ఎప్పటి నుంచి ఒక కళ ఉన్నది, బుధేరా నుంచి సీరూరుకు రోడ్ వేయాలని చెప్పి. బుధేరా నుంచి సీరూరు ఆడుతుంది ఎప్పుడు ఉంచుదా? సీరూరు నుంచి బుధేరా నుంచి సీరూరుకు ఏమంటారు? అప్పులలో వస్తారు చూడు, అడ్రస్ చేసుకుని ఉంటారు. మీరు కూడా ఇప్పటి నుంచి వస్తే మీ వర్క్ స్టార్ట్ కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాం. భవిష్యత్తులో మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఆలోచన ప్రభుత్వం. ఏ ప్రభుత్వము సంక్షేమాన్ని కోరేది, అభివృద్ధిని కోరేది, స్వేచ్ఛని కోరే ప్రభుత్వం కనుక మీ అందరూ కూడా ఈ 3-4 నెలల్లో హాస్టల్ మంచిగా తయారైపోవాలి. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, డైనింగ్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, స్పోర్ట్స్ కిట్ ఉండాలి, అన్ని ఉండాలి. మళ్ళీ నేషనల్ లెవెల్ కాంపీట్ చేయాలి. ఫుట్బాల్ పేరు కావాలి, అయితే ఫుట్బాల్ పేరు కావాలి. అందరూ కూడా సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యము
ఆ దిశగా మీ అందరి ఆశలతోటి మా కృషి ఉన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా డిగ్రీ కళాశాల వద్ద సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, స్థానిక ఎంఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మన చెట్లు వచ్చినాయి కదా, అక్కడ సీసీ రోడ్ ఉన్నది. సో కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు మన ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ గేట్ అక్కడనే గేటు పెట్టేసేసి దానికి ఒక పెద్ద దాని ఏమంటారు, ఇప్పటిదాకా ఈ కళాశాల ఉందని ఎవరు తెలియదు, బోర్డు కూడా లేదు. ఆర్ట్స్ కాకుండా సమ్ టైప్ ఆఫ్ డిజైన్ should be kept there where we should mention that this is degree residential degree college Budera రావాలి. The first and the foremost thing is survey, then fixation of the boundaries, then you ask your EE to prepare an estimate for what is additional rooms, second is first is compound wall, gate, additional rooms and the pathway. ఇంకెవరు అడిషనల్ సర్వే చేయాలి. ఈ రెసిడెన్షియల్ కళాశాలకు కేటాయించిన ల్యాండ్ ఎంత? రెసిడెన్షియల్ కళాశాలకు కేటాయించిన ల్యాండ్ ఎంత? గుర్తుపెట్టి చెప్పాలా? So total allocated land for residential ఎంత? 20 ఎకరాలు. ఇమ్మీడియట్లీ రేపు ఎల్లుండి కూర్చొని కంప్లీట్ సర్వే చేయించేసారు. దిస్ ల్యాండ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ ల్యాండ్ ఇన్ ఫ్యూచర్. ఇమ్మీడియట్లీ సర్వే చేయించేసి సర్వే చేయించి అత్తురాలు బౌండరీ స్టోన్స్ నెలకొల్పి ఫస్ట్ ఇమ్మీడియట్ గా irrespective of the caste, compound wall should be constructed. Compound wall should be constructed. One. Compound wall construction tarvata నాకు అర్థమైంది ఏంటి అంటే there are 4 wings. One is the main teaching building, one is the library, one is the dormitory, one is the kitchen. 5th is the staff quarters. So there are 5 units. These 5 units should be connected through a pathway. A pathway. That is CC road. If 5 units to connect to CC road, we have it. Gate అనేది ఎక్కడ పెడతాము? So the first and the foremost thing is we will go for the compound wall. Let us go for the survey. Based on the survey report, let us pick the boundaries and start the construction of the compound wall. With it, then you will be a residential college. Is protected and it is gated. Yes. Okay. Then we have the infrastructure plus whatever equipment water, mostly the desktop కానీ ఒక వరపట డైనింగ్ హాల్ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంతకన్నా ఇంకేం కావాలా? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మన దగ్గర నుంచి చాలా మంది స్పోర్ట్స్ ఎంప్లాయీ ఉన్నారు కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంత లేదు. ఏం కావాలి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్?
Girls are always soft. They are always soft. Soft. Coach, sir. Karate uniform, sir. Karate uniform. I tell you, whatever sports equipment is there, you be in touch. ఆడియో గారు మా సీఈఓతో టచ్ ఉంది. equipment ఏం కావాలో that will arrange it. I talk to some corporate houses. I talk. Well, let him give the list. Let him give the list. If prepare చేసి ఇవ్వండి, we'll take care of it. జూనియర్ లో ఎక్కడ ఉంది? ఉన్నాయా? సరిపోతున్నాయా? కంప్యూటర్ ల్యాబ్ కదా మీకు? ఎన్ని కావాలి ల్యాప్టాప్స్ ఇంకా మీకు? అది కూడా చెప్పలేక ధైర్యం అయితే ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ కు ప్లేస్ కావాలి. ఇక్కడ రాని బేటా మనకు ప్లేస్ కావాలి. ఇట్ షుడ్ బి మోస్ట్లీ బిసైడ్ ద గవర్నమెంట్. అంతే కదా? ఇంటరాక్షన్ కావాలి. ఏ ప్రపంచంలో వస్తున్నారు? సోలార్ ప్లాంట్ కనెక్టెడ్ టు వాటర్ హీటర్ కదా ఆటోమేటిక్. So basically, let us conclude. One running short of time. First thing is, Basically, it's a very prestigious degree college. I brought an act called Supply 2013, and 3 colleges were sanctioned: one for Rayalaseema, one for Telangana, one for Andhra. In Telangana, I brought this college to my constituency. And the cost of the college, entire structures, working, recurring, everything was around 34-35 crores. Now, once we start developing this college, it will cost you nearly about 10 crores. So entire junior college gaani, degree college gaani will be in one compound. Separate అలా సంబంధం separate కాదు, అన్ని ఒక జనరల్ కంపౌండ్ వల్ల వచ్చేస్తుంది. అది ఒక ఎడ్యుకేషన్ అప్లా ఉంటుంది, కంపౌండ్ వల్ల ఒకటే ఉంటుంది. అందులో మీ యాక్టివిటీ మీకు ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. అవన్నీ ఏంటి అమ్మ? ఫస్ట్ డేట్ నుంచి ప్రొటెక్షన్ టు ద గర్ల్స్. ఎట్లయితే నీ సంవత్సరం అప్పుడే నాది అంటున్నావు అట్లా. అరే కరెక్టే తల్లి, కాళీకు గదిన ఎల్లుగు బులవాలంటే ఏం లేవు ముందే వాళ్ళకి జాగ్రత్తలు నడవడానికి శాతలేదు ఇడ అది రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ పేరు కట్టు ఫస్ట్ కంపౌండ్ వాల్ కడదాం తల్లి. సో విల్ స్టార్ట్ విత్ ద కంపౌండ్ వాల్, విల్ బి ప్రొటెక్టెడ్, దెన్ ద స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ వాట్ ఎవర్ equipment you need along with the sports material. Okay. God bless you all. Thank you, sir. సార్ మాకు ఇక్కడ పీజీ కాలేజ్ కూడా ఉంది, కాకపోతే డార్మెంటరీ సరిపోవట్లేదు. ఎక్స్ట్రా కావాలి. అరే తోపురం పోతుంటే వస్తున్నా బయటికి ఇదేందా నాకు అర్థం కాదు. You know one thing, now I understood almost 80 or 90%. Anything residual is left, put it in writing, and after 15th or 16th,
you come down with all the proposals, including intermediate proposals also. 16th morning by 16th or 17th morning by 8:30 and 9 o'clock, come to my place, my residence at Sangareddy. Put it in writing. Every issue should be put it in writing. Then I'll call my concerned engineering department. We'll go for an estimate. Then some with regard to the sports, with regard to the desktop, with regard to the laptops, we'll ask some corporate houses to help us. With regard to the compound, I'll stick with the request the Honorable Chief Minister to grant us some budget, maybe about 8 crores or 10 crores, so that one investment will resolve all the issues. Okay, Rama? Okay, Thank you. మునిపల్లి మండలం కంకల్ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం మరియు పెద్ద చెల్మెడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. లక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి రాబోయే కాలంలో పేదవాళ్ళకు సంబంధించి ఆల్రెడీ మనం ఒకటి ఆరోగ్యశ్రీ అనుకున్నాము, కరెంట్ ఉచితంగాను ఇంటికి అనుకున్నాము 200 యూనిట్ల వరకు. అదే రకంగా గ్యాస్ సిలిండర్లు, రేపొద్దున పేదోళ్లకు ఇళ్ల స్థలాలు, ఇల్లు, పెన్షన్లు, ఇవి ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతాం. కానీ సమాజానికి అన్నింటిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే విద్య, వైద్యం. ప్రమాణంతో కూడిన విద్య కావాలంటే, ఆడపిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకు ప్రమాణంతో కూడిన విద్య కావాలి, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈరోజు మనము వైద్య రంగమే కానీ విద్యనే కానీ ఈ రెండుకి అదే గౌరవము, అదే ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు పోతుంది మన నియోజకవర్గ అభివృద్ధి. అయితే పెద్ద చెల్మడ అంటే నాకు చాలా అంటే నాకు దగ్గర సంబంధం. ఇప్పుడు ముందు ఆలోచన చేసే గ్రామం ఇది. హై స్కూల్ మళ్ళీ కొత్తగా లేటెస్ట్ మోడల్లో మనం వచ్చే 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది పెద్దతనం లెక్క ఉండాలి హై స్కూల్ ఉంటే అనే విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రకంగా కలవదు కావాలి, కాంపౌండ్ వాళ్ళు కావాలి, అది డిఓ గారి చెప్పిన రాష్ట్రం అది కూడా మంచిది చేస్తారు. తొందరగా ధన్యవాదాలు. చెలిమేడ కళాల్లో ఆ ఫోన్ తీసుకుని చెలిమేడ కళాల్లో ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ సుమారు 4 కోట్ల రూపాయలకి కొత్త స్కూల్ బిల్డింగ్ మన పేరేది సిరాజ్ సుల్తానా. మన ఉర్దూ మీడియంకి సంబంధించి ఒక కలువడు కావాలి, కంపౌండ్ వాళ్ళు కావాలన్నది అది మీరు పెట్టుకో. ఆ తర్వాత ఇది చదువు చాలా ముఖ్యం. అందుకోరించి మొట్టమొదట ఈరోజు అన్ని మునిపల్లి మోడల్ స్కూలే కానీ, తాటిపల్లి కస్తూర్బానే కానీ, లేదా రెసిడెన్షియల్ కళాశాల గుజరానే కానీ, పెద్ద చెలిమడ హై స్కూలే కానీ, ప్రతి దానికి డెవలప్మెంట్ రూపంలో రేపొద్దున ఎన్ని పెన్షనే కానీ, ఎంత డబ్బులే కానీ, ఎన్ని నిధులే కానీ మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన మండలంలో మొదటి స్థాయిలో ఒకటి పాఠశాలలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత దానికి అవసరం ఉన్న ఎక్విప్మెంట్, బెంచ్లే కానీ, కంప్యూటర్సే కానీ, ఇవన్నీ రెండవది హాస్పిటల్. మనకు ఆ రోడ్లో గుజరా మునిపల్లి, ఆ రోడ్లలో మనకు పిఎస్సి మునిపల్లిలో ఉంది. ఈ రోడ్లో మనకు హాస్పిటల్ లేదు. కనుక కంపౌండ్లో ఒక హాస్పిటల్ని మనము ఏర్పాటు చేస్తే ఇక్కడ చిల్లపల్లి కానీ, కేసరం కానీ, గానపల్లి కానీ, లోనికలం కానీ, తాటిపల్లి, పెద్ద చెల్మెడ ఇవన్నీ కూడా పేషెంట్స్ అనేవాళ్ళు ఆడికి వస్తారు అనే ఉద్దేశం. పొద్దున అయితే మనం ఈ రూట్లో పోతాం కదా,
హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ మనకు ఇక్కడ 16 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు సేవలు, ఆరోగ్య సేవలు అందిస్తున్న ఒక ఉద్దేశంతో ఈరోజు కంకోల్లో మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ని శంకుస్థాపన చేసినాం.